నమస్కారం. రాధాకిషన్ రావు పాప ముట్టే పోతారా అన్నది ఇవన్నీ అయ్యేనా? హరీష్ రావు పాపాలు ఈ ఏడైతే ఇంత పార్కింగ్ న్యూస్ లో లేట్ గా చూపించాలి కదా ఇది ఉన్నాయని జస్ట్ ఇట్లా చూపించండి. ఇంకా షానునే అన్న మోసానికి బరువై తీసుకురాని మాయలపాకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టుగా హరీష్ రావు నిన్న మొత్తం బట్టబయలు చేసినాం అన్న. నేను ఏ పాపం తెలియదు అంటాడు కానీ మంచోడే అంటగా అన్న. నిన్న రంగనాయక సాగర్ది తీయడానికి చాలా కష్టపడ్డాం, సైలెంట్గా చేసినాం. దాన్ని అంటే ఏంటంటే ఎంట్రీగా దొరికితే కొండలాగే బాపతి మమ్మల్ని ఎక్కడ ఆగం చేస్తాడేమో అని పిన్ టు పిన్ ఇప్పుడు హరీష్ రావుకి సవాల్ ఇసురుతున్నామన్నా. సుప్రీంకోర్టు కాదు, ఎక్కడికంటే అక్కడికి. ఒకవేళ రంగనాయక సాగర్లో నువ్వు కబ్జా పెట్టలేదంటే మేము దేనికంటే దానికి ఒప్పుకుంటాం. బహిర్గతంగా చెప్తున్నాం. ఈ కొంతమంది అంటారు కదా మా అన్న మీద దుమ్ము చల్లుతారు, మాకేం పని లేదు అన్నలేదు గిన్నలేదు అన్న పని అయిపోయింది. అన్న హరీష్ రావు పెద్ద చీటర్ అని నేను ఎప్పుడో చెప్పిన. అందరు మంత్రుల కంటే పెద్ద చీటర్ అని చెప్పిన. నేను ఆధారాలతో సహా ప్లే చేస్తుంటే కేబుల్ కడియేపించిన ఆడ సిద్దిపేట చుట్టుపక్కల మొత్తం మెయింటెనెన్స్ పేరుతోటి టీవీ రాకుండా అయ్యేదేముంది అంటున్నా. వీడియోలు కట్ చేసేసి సోషల్ మీడియాలో గాలి వీడిస్తే కడుపు నిడుతుందా? తింటేనే నిడుతుంది. అది ఎట్లా పోవన్నా అట్లా పోతుంది. ఇప్పుడు గాంధీ తాత బొమ్మకు సప్లై వదిలేస్తే ఎవరు చూడు, దాని మీద బట్ట కప్పితేనే అందరు చూస్తారు. ఇలా కేబుల్ ఎందుకు కట్ చేసిరు, ఎందుకు రాలే ఛానల్ అంటే అందరూ చూస్తారు అన్నట్టు. హరీష్ రావు భాగవతాలు ఇంక ఇవే కాదు, చాలా ఉన్నాయి. నీకు తెలియదేమో చక్రి, నువ్వు ది మొత్తం ది అన్ని నిక్కాలు బయటికి అన్ని తీసేసి పురాణికలకే ఇవాళ మిమ్మల్ని ఇవ్వడు కొనాయి అనేటోడు లేడు, మిమ్మల్ని కోన్ హే అనేటోడు లేడు. అంటే బెదిరింపు కాల్స్ కూడా ఆయనకు వచ్చినాయన్న. ఆయన అడ్వకేట్ రవీందర్ ఎవరు బెదిరిస్తారు బాయ్సాబ్ నిన్ను? హరీష్ రావు మనుషులు అని చెప్పేసి ఫోన్ చేసి కొంతమంది అనౌన్స్ నంబర్లకి రమ్మను. మీ మనసులో అయితే ముంగటికి చెప్పిన అట్లనే చెప్పిన. నేను భయపడలేదు. సరే ఏదున్నా నేను ఎడికి రమ్మంటే నేనే వస్తా, లేకపోతే మీరు రండి, నేనైతే ఇక్కడనే లోకల్నే ఉంటా, ఇబ్బంది ఏం లేదని చెప్పిన. లేదు మీరు దారిలో పోతుంటే జాగ్రత్త, లారీలు ఉంటాయి తోపన. వాళ్ళు ఎట్లా పోతారట? లారీలు ఉంటాయి, వాళ్ళు ఉంటాయి, డీసీఎంలు ఉంటాయి అని చెప్పేసి కొంచెం హరీష్ రావు వీళ్ళకి ఏమన్నా అయితే నువ్వు ఏమను. ఇంకా ఈ దొంగ కథలు పనిచేయ హరీష్ రావు. ఎన్ని రోజులు చేస్తావా ఈ లపంగా? ఇవాళ కూడా అన్న మా ఆఫీస్ చుట్టూ రెక్కి కొడతాడు సిద్దిపేట. మేము పోలీసులకి చెప్దాం అనుకుంటున్నాం ఏంటంటే మేము ఆయన మీద కక్షతోటి ఏం చేయట్లేదు. మీరు మా కుటుంబం మీదకి వచ్చా మేము ఏం ఆడలేదు. కానీ రంగనాయక సాగర్కి జాగలు ఇచ్చిన వాళ్ళంతా పేదవాళ్ళు. 13 లక్షలు రావాల్సింది 6,50,000 పెన్సిల్ తోటి రాసి రిజిస్ట్రేషన్ చేసిరన్న. తర్వాత మలిపి వాళ్ళకి నచ్చిందని తీసుకున్నారు. ఇంత దుర్మార్గం. రైతులు అరగోస పడుతురు అని 2 ఏళ్ల నుంచి మేము కొట్లాడుతుంటే జైల్లోకి పంపినా మేము పంపితే మీరు ఆగిరానా మేము ఆగలేదు. కానీ ఇలా చంపుతామనే కాడికి వచ్చారు. కానీ ఒక్కటి ప్రభుత్వానికి మీ ద్వారా ఒకటి విన్నపం ఏంటంటే రంగనాయక సాగర్ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తే మన ప్రభుత్వం పైన రైతులకి ఇది రైతు ప్రభుత్వం అనడానికి నిదర్శనం. ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించాలి. ఇవాళ ఒక తీన్మార్ న్యూస్ కానీ ఇంకా కొన్ని ఛానళ్ళు కానీ 1-2 ఛానళ్ళు తప్ప హరీష్ రావుని బహిర్గతంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోతారు. ఇలా సిద్దిపేటలో ఒక్క పేపర్ కూడా రాయలే అన్నంత పెద్ద రంగనాయక సాగర్ లో దాదాపు 3,000 కుటుంబాలు ఆగమైనాయి. 2,000-3,000 కుటుంబాలు ఆగమైతే పేరుతోటి భూమి తీసుకొని ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న. గుంటల కొద్ది భూమి ఆడోగుంటా లేపేస్తాడు. ఒకే దగ్గర ఎకరాలు లావాడితే తెలుస్తుందని చిన్నగా తీసి అన్ని ఒక దగ్గర వేస్తాడు, క్లబ్ చేస్తాడు. ఈ ఖచ్చితంగా రైతు ప్రభుత్వం అని తెలవాలంటే మాలాంటి కొట్లాడేటోళ్ళకి హరీష్ రావు గారు జర్ర ఎక్కువనే చేసిండ్లే. జర్రేంది మామూలు విపరీతమైన అరాచకం ఉండే. కానీ సిద్దిపేటలో కథం చేయరబ్బా, ఓడగొట్టరు. రాజకీయంగా సమాజ్ చేస్తే తప్ప. అంటే మొన్నటి ఎలక్షన్ లో కూడా మనం నిలబడితే అభ్యర్థిగా నేను నిలబడ్డాను. 17,000 ఓట్లు చూపించారు. కానీ పోలైన ఓట్లు వేరే. ఎలక్షన్ పిటిషన్ వేసిన మొన్న 28 తారీఖు ఆయనకు నోటీసులు సర్వ్ అయినాయి. ఎలక్షన్ అంటే కోర్టు స్వీకరించింది. ఈయన పెట్టిన కేసు ఓకే తీసుకుంటున్నామని. ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ పోతున్నా కదా, అట్లా కూడా వారాలు ఎండిపోతున్నాయని చెప్పేసి నీళ్లు వదలాలని చెప్పేసి రైతులందరూ పోయి అడిగితే 16 మంది మీద కేసులు చేపించిండు.
వాటర్ ఇవని అడిగితే మీరేం చెప్తారా కేసులు హరీష్ రావు మీద? అప్పుడు పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఎవరు తీసుకోడు? ఇప్పుడు కాబట్టి నడుస్తుంది. చాలా మంది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నడిచిందన్న. అడ్వకేట్ అశోక్ అని ఉంటాడు. రైతులు నీళ్ళ గురించి అడిగితే వాళ్ళందరి మీద అలా నేను ఏటు ఉన్నా. ఇలా మేము ముగ్గురం ఏదో ఇక ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మేము బయటకు రాగలుగుతాం, కానీ అప్పటి నుంచి కొట్లాడుతున్నా కూడా బయటకు రాలి మా వాయిస్. అన్న మల్లన్న సాగర్ పక్కకి జాగలు ఇచ్చినోనికి నీళ్ళు వస్తలు, జాగలు ఇచ్చిన వాళ్ళకి నీళ్ళు వస్తలు. అది నీళ్ళ కథ కాదు. పొలాలకు నీళ్ళు అడిగితే కేసు పెట్టినాడు. ఇప్పుడు పొలాలకు నీళ్ళు ఎట్లా అడుగుతావు? నువ్వు ఎట్లా అడుగుతున్నావు? 100 ఎకరాలు అంటలేము ఇప్పుడు, కానీ నువ్వు ఎట్లా అడిగారు అని ఒక విషయం చెప్తా. 1000 ఎకరాలు అక్వేషన్ చేశారు కదా, ఒక 400 మీటర్ల లైన్ తీయాలి హరీష్ రావు. అది తీయకపోవడం వల్ల రైతులకు నీళ్ళు వస్తలు. ఇలా పోయి అడిగితే ఏమంటున్నాడు నాన్న, మీరు కూడా రారు డేట్ చెప్పుకుని ధర్నా చేద్దాం మీరు నేను అంటే సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నా. 4-5 ఏళ్ళకు ఆయనకు శాతగాలి కానీ ఇప్పుడు ధర్నా చేద్దాం రారంటున్నాడు. ఫస్ట్ ఆయన ఇంట్లోకి గుంజుకొచ్చి ఆ రంగనాయక సార్ కట్ట మీద కూర్చుండబెట్టి అప్పుడు అడుగురు సిద్దిపేట జనం అంతా. మా పిల్లలు ఏడ చదువుతారు స్కూల్ అని ఎంక్వైరీ చేపిస్తున్నాను. నా పిల్లలు ఇండైరెక్ట్ వేరిస్తుండు. ఎవరైనా ఎంపీపీ అంటే మా చుట్టపైనే ఫోన్ చేసి ఎడదవుతున్న బిడ్డ ఇన్నట్లేంది నీ కొడుకు ఎడదవుతున్న బిడ్డ అందరు మంచిగా అని ఎంక్వైరీ చేస్తుండదు. ఎందుకే పాప అందరికి ఇట్లా ఇదే ఈ అల్పేం బంద్ చేసుకో హరీష్ రావు, ఈ అల్పేం బంద్ చేసుకో. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నా చుట్టూ వ్యవస్థ తొక్కి పండబెట్టి పేగులు తీస్తారు జనం. ఇప్పుడు అర్థమైందా? ఓర్చుకునే కాడికి కోరుచుకున్నారు. ఇలా పిల్లలు ఏడ చదివితే నీకెందుక? నీ పిల్లగాలు ఏడ చదువుతురా? ఉండదా? నీకుండదా? అధికారం ఉందని విర్రవీగినావు కదా, ఇంతమందిని తొక్కినావు కదా, ఇంత పోలీసు వాళ్ళని పెట్టి అక్రమ కేసులు పెట్టించి లోపటేసినావు కదా. హరీష్ రావు గుర్తుపెట్టుకో, సిద్దిపేటలో నీ మామ సామ్రాజ్యమే కుప్పగూలింది. సిద్దిపేటలో నువ్వు లెక్క కాదు. నువ్వు అనుకుంటున్నావు నేను ఇది చేస్తా అది చేస్తా అని అనుకుంటున్నావు. నాకు తెలియదా నా చుట్టూ ఏమనేవన్నీ పెట్టేదో, నువ్వు ఎట్లా ఎంక్వైరీ చేసేదో? నేను పిచ్చోని అనుకున్నావు, నేను నీ పనిలో ఉండేది. వాళ్ళ ప్రభుత్వంలోన మా విలేజ్లోనే అతను వాళ్ళు ఇది ఆంధ్ర అతను వాళ్ళ పనిచేస్తుండే గోదాంలలో ఒకే శివానికి 3 రకాలుగా పంచనామాలు చేసి అటెస్టెడ్ చేసి ఇచ్చిండు అప్పుడు ఎస్ఐ. ఇంకా ఒకే 3 రకాల పంచనామాలు చేసిండు. మళ్ళీ ఇలా ఎఫ్ఐఆర్లో చేంజ్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ ఒకటవుతుంది, పంచనామాలు ఏమో క్రైమ్ నెంబర్ వేరే వేస్తారు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్రైమ్ నెంబర్ వేరే ఉంటుంది. అసలు సంబంధం ఉండదు. ఒక మామూలు మనిషి నిజంగా నార్మల్ డెత్ అయితే ఇన్ని రకాలుగా చేయాల్సిన అవసరం లేదు కదా. ఇన్ని రకాలుగా క్రియేట్ చేశారు, వాళ్ళే సంతకాలు పెట్టించేసారు. అంటే ఆ డెత్ ఎట్లయింది అనేది మీరు ఊహించాలి. రేపు మా డెత్ కూడా అట్లయితుంది. జనం గుర్తుపెట్టుకోవాలి. దీని వెనకాల హరీష్ రావు ఉంటాడా సస్పెక్టెడ్? ఇది నేను బయట తీసుకొస్తా అని చెప్పేసి మా విలేజ్కి వచ్చినాడు. నన్ను 24 hours ముందు బైండ్ ఓవర్ చేసి వేరే పొజిషన్ నుంచి మా ఊరికి వచ్చి ఇనాగ్రేషన్ చేసిండు శిలాపలకాలు. ఒక ఉప సర్పంచ్ గా నేను ఉంటే నేను ఉండంగా బతుకు హరీష్ రావు, గిది నీ బతుకు. ఇక్కడ ఒకరిని మర్డర్ చేయించినట్టు హరీష్ రావు దీని మీద ఎంక్వైరీ జరగాలని పిటిషన్ అయ్యి వాళ్ళ బాధితులను తీసుకుపోయి దీని మీద ఎంక్వైరీ జరగాలని పిటిషన్ అయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు అనేటువంటి వ్యక్తి జైల్లో ఉండాల్సిన వ్యక్తి, జైల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి హరీష్ రావు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇతనంత చీటరు, ఇతనంత బేకార్ గాడి ఇంకోడు ఉన్నాడు, మామను మించినోడు. ఇగో ఫోన్ ట్యాపింగ్ లో 100% ఉంటాడు. ఏం కాదు, పెద్ద అరాచకం. ఇగో ఈ మర్డర్ కేసులో హరీష్ రావు పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఉప సర్పంచ్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే నేను ఎక్కడ చట్టబద్ధంగా వాళ్ళకి దొరుకుతలేని వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళని అని చెప్పేసి బయటకు వస్తాయని చెప్పేసి 3 పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు 32 మంది కానిస్టేబుల్ రాత్రి 11 గంటలకి. ఇలా నేను పెళ్లి అయితే రేపు నైట్ మా కుటుంబం మీద దాడి చేసి తలుపులు వలగొట్టి మరీ ఎత్తుకపోయిన సందర్భం. ఏం బతుకు హరీష్ రావు నీది? నీ అరాచకం ఇంత కాదు, ఇంకా చాలా ఉంది నీ అరాచకం. తలుపులు వలగొట్టి వీడియో ఉన్నదన్న. వద్దులే తర్వాత అన్న ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురిని కూర్చోబెట్టి. ఓకే చిక్రి, నేను ఇప్పుడు మీ తరఫున ఒకటైతే చెప్పండి. ఖచ్చితంగా రంగనాయక సాగర్ పైన ఎంక్వైరీ అయితే చేపిమనండి అన్న. చేపిస్తే అక్కడ రైతులకి నువ్వు గవర్నమెంట్లే ఉన్నావు కదా అన్న, మీ వాయిస్ గట్టి అవుతుంది. ఎవరిని వదిలిపెట్టేది లేదు చిక్రి, గుర్తుపెట్టుకో. జైల్లో డిటెన్షన్ జైల్లో కూర్చొని జైలు కూడు తినొచ్చి వచ్చిన వాళ్ళం.
అర్థమైందా? మనకు జైలు కొత్త కాదు, బెయిల్ కొత్త కాదు, నీకే కొత్త హరీష్ రావు, గుర్తుపెట్టుకో. ఓకే, జైల్లో జైల్లో ఉండే కొంతమంది పోలీసులు కూడా ఇప్పుడు పోయిన వాళ్ళకి అంటే రాజమర్యాదలు చేసే పరిస్థితి. రాజమర్యాదలు బంద్ చేయి, ఇప్పుడున్న మర్యాదలు లేవు, గిర్యాదలు లేవు. ఇప్పుడున్న పాత గతంలో సూపరింటెండెంట్లను చూసినా పేర్లు చెప్ప ఎందుకు గానీ నాకు డైరెక్ట్ చెప్పిండు, నిన్ను హరీష్ రావు టార్చర్ పెట్టమన్నాడు కానీ నాకు నిన్ను చూస్తే పెట్టబుద్దయట్లేదు అని ఒక వ్యక్తి చెప్పిండు. అంటే మేము హరీష్ రావు మనుషులమని ఇండైరెక్ట్ గా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో ఇప్పుడు వెళ్ళే హరీష్ రావు అనేటువంటి దొంగ పక్కా అరెస్ట్ కావాల్సిందే. నేను దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని ఇంటికి కూడా బీకలేడేవాడు. ఈ రాష్ట్రము, ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, ప్రజల తరఫున నిలబడే వాళ్ళకి అండగా నిలబడుతుంది. ఎక్కడెక్కడ ఏం అరాచకాలు చేసిలో హరీష్ రావు క్యూ న్యూస్ వెల్కమ్ చేస్తూ ఉంది. రండి హరీష్ రావు బాధితులారా, ఎవరెవరు ఉన్నారో రండి, ఈ లెక్క తేల్చండి. ఈ ఈ ఈ ఈ రాబోతున్నటువంటి ఎంపీ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్ రావును రాజకీయంగా ఖతం చేసే బాధ్యత నీదే. అక్కడ ఉన్నటువంటి అన్న స్థానిక సమస్యలన్నిటి మీద అదే పేపర్ లెవెల్ రాసులని నేను యుధిష్ఠిర వార్త అని మన యూట్యూబ్ ఛానల్ అక్కడ లోకల్ వార్తలన్నీ తీసుకు సేకరిస్తే ఈయన మీద 4 కేసులు చెప్పించిండు. ఎస్సీ అట్రాసిటీ చేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. అంటే ఫస్ట్ ఆయన ఏం చేస్తాడంటే కుటుంబంలో ఫస్ట్ మహిళలతోటి ఇబ్బంది పెడతాడు, మహిళలతోటి మానసికంగా గురి చేస్తాడు కుటుంబాన్ని, తర్వాత ఆర్థికంగా దొక్కేస్తాడు, ఆర్థికంగా దొక్కేసినాక ఇక కథ బజార్ని వేసేస్తాడు. ఇక వాడికి ఎదగద్దు, రాజకీయంగా లీడర్ కాదు, నువ్వు వాడిని మొత్తం రోడ్డు మీద పిచ్చోడు ఆ రకంగా చేస్తాడు. ఎగ్జాంపుల్ నేనే, మీరు చూసిరు, మీరు ఎప్పుడే చెప్పారు ఆడితో పెట్టుకోవద్దు, ఎంత నక్కజిత్తులో మీరు చెప్పారు నాకు 1 year బ్యాక్. నేను ఎప్పుడో చెప్పిన. అయితే ఏం చేస్తాడంటే నేను మార్నింగ్ న్యూస్లో లేననుకో, ఎక్కడున్నా కనుక్కుంటాను, ఫోన్ చేయిస్తాడు అన్నట్టు. అవతలోడు రికార్డ్ చేస్తుంటాడు, అది నాకు తెలుసు. నేనేం చేస్తా అంటే నేను అది చెప్పకుండా అవతలోడు ఏడున్నాడు ఏం చేస్తుండో కనుక్కొని నేను రాంగ్ చెప్తుంటే వానికి ఎప్పుడు అవతలోనికి ఎప్పుడు కూడా నేను, ఎందుకంటే ఆ ఫోను హరీష్ రావు ఫోనే అది, అంటే ఆయన తరఫున వచ్చినటువంటి ఫోన్ అనేది నాకు ఎరక, అది నాకు అర్థమైతేనే ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పసిగడతా అన్నట్టు. మీకు లేట్ అయింది, నేనేం ముందుగా పసిగట్టిన. పోయిన 4-5 ఏళ్ళ నుంచి ఫోన్ మాట్లాడడానికి భయమేనా? వాట్సాప్ కాల్ లేకపోతే డైరెక్ట్ కాల్స్ తప్పితే డైరెక్ట్ ఫోన్ మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా. సిద్దిపేట కొంత ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు ఓకే ఉందన్న, కొంత ఆయన కాలంలో కొంతమంది కృతజ్ఞతలు, అంటే దొంగకు కూడా కృతజ్ఞత చూపించే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అలా కొంతమంది ఆఫీసర్లు ఏం చేస్తారు అంటే ఈయనకి ఇంకా కృతజ్ఞతగా ఉన్నారు. అంటే రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లా రేవంత్ అన్న ఫోటో లేదు, అంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నేనంటే కొత్తగా వచ్చి చెప్పేసిన ఖచ్చితంగా నువ్వు పెడతావా నన్ను పెట్టమంటావా అని చెప్పేసిన, తీసుకపోయి పెట్టు, ఏం కాదు. సిద్దిపేట ప్రజలు కూడా ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఆయన తీయగా నవ్వగానే మన కడుపులు నిండాయి. మోసం నవ్వే, అది విషం, అది నీళ్ళలో కలిపిన విషయమే, పాలలో కలిపిన విషయమే, సిద్దిపేటలో కలిపి విషయమే అది. అందుకోసమే సిద్దిపేట విముక్తి కావాలి చెట్టు. మీరు కొద్దిసేపు కూర్చోండి, మీతో స్పెషల్ ఇంటర్వ్యూ ఉంది.